దేవుని మాట ఎలా వింటున్నావు? ఎంత వేగంగా వింటున్నావు? ఆలస్యం లేకుండా విధేయత చూపడం. ఇంకేమాత్రం ఒక్క 5 నిమిషాలు కూడా ఆలస్యం ఉండకూడదు. వెంటనే విధేయత చూపడం. ఒబీడియన్స్ వితౌట్ డిలే. నా దేవుని మాట స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉంది. నా దేవుని మాటకి వెంటనే నీవు విధేయత చూపుతావా, లేక కొంచెం టైం కావాలండి, కొంచెం ఆలోచించుకుంటే టైం కావాలని అడుగుతారా? దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే వెంటనే విధేయత చూపుతామో అక్కడ సకల ఆశీర్వాదాలు ఉంటాయి. స్వర్గీయ యేసన్న గారు ఒక రోజులో ఒక 2-3 సందర్భాల్లోనైనా సరే ఈ మాట చెప్తుంటారు. ఏ మాట అంటే, అవిధేయత ఎక్కడుంటుందో సకల దుర్గుణాలు అక్కడ ఉంటాయి. ఒక వ్యక్తిలో ఒక్క అవిధేయత ఉందంటే వాడిలో సకల దుర్గుణాలు ఉంటాయి. నాశనం అయిపోవడానికి, పడిపోవడానికి, పతనం అయిపోవడానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి ఒక వ్యక్తిలో ఒక్క అవిధేయత ఉంటే చాలు. మాట వినడం శ్రేష్టమా, ఎదిరించడం శ్రేష్టమా? పిల్లరా, కొంతమంది దేవుని వాక్యం వాళ్ళను దర్శించినప్పుడు నాకు కాదులే, ఇప్పుడు ఏమంత తొందర. నేను మాట చెప్పనా, పర్టికులర్గా చెప్తున్నాను. దూరాన సమీపాన క్రైస్తవులైన క్రైస్తవేతరులైన నా దేవుని మాట స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాను. నా ప్రభు, నా దేవుని మాటకి నీవు విధేయత చూపితే భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాదు, కూడదు అని అనుకుంటే పరిస్థితులు తారుమారుగా మార్చబడతాయి.